మనతో ఉన్నారు బూర నరసయ్య గౌడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి యాదగిరిగుట్టలో ప్రచారం చేస్తున్నారు. సార్ ప్రచారం ఎట్లా జరుగుతుంది? మీరు చూస్తున్నారు కదా, అద్భుతమైన రెస్పాన్స్. సాధారణంగా ఎన్నికలు ఏంటంటే జనసీమకి జరిగినప్పుడు ఏదో వస్తామా వింటామా పోతామా అన్నట్టుంటారు. కానీ ఇక్కడ 10 అవుతుంది, 10 వరకు కూడా జనము ఇక్కడ మమేకమై ఫోన్లు తీసి మిస్ కాల్ ఇవ్వటము, ఫ్లాష్ లైట్ ఇవ్వటము, మోడీ గారు అంటే ఉత్సాహం పడటం, దాంతో బూర నరసయ్య గౌడ్ అంటే ఆత్మీయత ఉండటం, ఇది మా గెలుపుకు సంకేతం. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అటు మోడీ గారిని కానీ నన్ను కానీ 100% మేము గెలుస్తాం. ఇక్కడ 1,00,000 ఓట్లు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలు కాలేదు. ఇప్పుడు దాదాపు 6-7 లక్షల ఓట్లు రావాలి, బీజేపీకి అంత సినిమా లేదని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శ వస్తుంది. అంత సినిమా లేకుంటే ఎందుకు భయపడతారు? అంత సినిమాలు అంటే ఒక బీసీ బిడ్డ, బడ్జెట్ నాయకుడు, ఒక బూర నరసయ్య గౌడ్ని ఎదుర్కోవడానికి ఒక సీఎం, ఒక మంత్రి, ఒక ఫ్యూచర్ హోమ్ మినిస్టరు, ఒకటి ఫ్యూచర్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కట్టకట్టుకొని ఎందుకు వస్తారు? భయం. బూర అంటే ఒట్టోడు కాదు, బూర వెనుక మోడీ ఉండు, అది గుర్తించలే. ఈరోజు వీళ్ళకి నేను చెప్పాను అశోక్, నేను ఛాలెంజ్ చెప్తున్నా, దమ్ము ధైర్యం చీము రక్తం ఉంటే వీళ్ళు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే చేయండి. దమ్ము ధైర్యం చీము రక్తం ఆర్బీడీసీ డబ్ల్యూసీ ఉంటే ఈ బాహుబలి అనుకునే నాయకులు మీరు పైసలు పంచకుండా, పైసలు ఎర్రచూపకుండా, ప్యాకేజీ లేకుండా కనీసం డిపాజిట్ వస్తుందా మీరు చేయాలి. అంతా డమ్మీ అభ్యర్థిని పెట్టి ఆ డమ్మీని భుజాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు డమ్మీ అభ్యర్థి అంటున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి, కోమటిరెడ్డి బ్రదర్స్ అభ్యర్థి? ఇప్పుడు మీకు అదే కదా, వాళ్ళు డమ్మీ అని వాళ్ళే చెప్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయితే చామల కుమార్ రెడ్డి అభ్యర్థి అని చెప్పాలి, నాతోని పోటీ. ఇప్పుడు ఏమంటారు, చామల కుమార్ రెడ్డి ముఖం చూడకు, నా ముఖం చూస్తావు అంటే మీరే చెప్పారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఓన్లీ డమ్మీ అని. నీ ముఖం ఎందుకు చూడాలి రాబాయ్? నీ ముఖం ఎందుకు చూడాలి? నువ్వేం తీసిమార్కానా? నువ్వు చేసింది ఏమన్నా ఉందా? ఈ ప్రజల్లో ఓట్లతో ఎన్నికలు గెలిచి ఆస్తులు సంపాదించింది కాబట్టి భువనగిరి కానీ మునుగోడు కానీ ఏమైనా అభివృద్ధి చేసినావా? అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తాం, మీరేమి అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు విమర్శ. అదే కదా మరి చెప్పమను, నేను ఇన్ని చెప్పినా కదా. కేంద్రీయ విద్యాలయ, ఎయిమ్స్, మన పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు, మాతా శిశు హాస్పిటల్, ఈ పాలిటెక్నిక్ కాలేజు, ఇండస్ట్రీ పార్కు చెప్పరాదు. నేను అభివృద్ధి అంటే చేశారు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకున్నారు. అంతమించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు పెంచుకున్నాడు. సరే, ఉండబోతుంది ఇక్కడ మోడీ సభ 8వ తారీఖు నాడు ఉండబోతుంది, చౌటుప్పల్లో ఉండబోతుంది. ఇప్పుడు వచ్చిన సమాచారం. ఇప్పుడు ఏమన్నా మోడీని ఏమైనా ఒక వాక్యం అంటున్నారా చెప్పండి? మోడీ బీజేపీ పార్టీ, మోడీ నాయకుడు, నేను ఇక్కడ ఎంపీ. ఏమైనా దమ్ము ధైర్యం ఉందా? రాముడి కులం మతం గురించి మరి మొన్నటిదాకా ఇదే పార్టీలో ఉన్నావు కదా భయ్, ఉన్నారు కదా మీరు. నువ్వు అచ్చు కులతత్వవాది ఈ రాజగోపాల్ రెడ్డి. ఆయనకు సీటు కావాలంట, ఆయన భార్యకు సీటు కావాలంట, ఆయన అన్న కొడుకు సీటు కావాలంట. నువ్వు కులతత్వవాదివి, నువ్వు కుటుంబ తత్వవాదివి, మళ్ళీ మంత్రి కావాలంట. ఇక్కడేమో అంతా చెవిలో పూలు పెట్టుకున్నారా? ఈసారి గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ యొక్క ఎగిరెగిరి పడుతుందిగా పీర్ల పండుగ నాడు. వీళ్ళు ఏంటంటే పీర్ల లాంటి వాళ్ళు. పీర్లు కూడా సొంతంగా ఊగుతాయా? ఎవడో ఎత్తుకొని ఊగుతాయి. కానీ బూర నరసయ్య గౌడ్ స్వయం ప్రకాశితాడు, తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్పై తీవ్ర విమర్శలు చేస్తారు బూర నరసయ్య గౌడ్. భువనగిరిలో బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పేసి బూర నరసయ్య గౌడ్.